నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా పరిశోధనలు సాగాలి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు. నారాయణ విద్యా సంస్థల్లో అనుమతి లేని కోర్సులను రద్దు చేయండి. ఎన్ఎస్యుఐ ఏఐఎస్బి డిమాండ్. హక్కుల కోసం కల్లుగీత గీతా కార్మికులు కలిసికట్టుగా పోరాడాలి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మేకపోతుల రమణ పిలుపు. నీటిపై తేలియాడుతూ రకరకాల విన్యాసాలతో ఆకట్టుకుంటున్న మహిళ. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం. ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయము బోధన పరిశోధన విస్తరణలో పేరు ప్రఖ్యాతులు గాంచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. బాపట్ల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము 54వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్చువల్ ఆన్లైన్లో ఆయన ప్రసంగిస్తూ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత చాకచక్యంగా దృఢంగా పరిష్కరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ జి రామారావు, వ్యవసాయ కళాశాల డీన్లు జి రామచంద్రరావు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. Meritorious Extension Scientific Awards. Dr. Meritorious Research Scientist Awards. Dr. L. Madhavi Lata, Senior Scientist, Genetics and Dr. K. Umadevi, Assistant Professor, Agricultural Technology. Ladies and gentlemen, it gives me an immense pleasure in welcoming you to this 54th annual convocation of the Acharya N.G. Ranga Agricultural University in this historic Bapatla Agriculture College campus. I feel privileged that I welcome the Chancellor of the University, Governor of throughout the globe. The such accomplishment of Acharya N.G. Ranga Agricultural University are commendable as many varieties of crops developed by the university are adopted at large scale and beyond the state boundaries. The university has remained front runner in addressing the challenges and needs of the country in the area of food and nutrition security and raising farmers' income. This is evident from the fact that within the last 5 years, ANGO has released 65 varieties. Realizing the need to expand food security to nutrition security, the university has made very good beginning by releasing zinc and iron fortified variety of single millets. The list of technologies developed in the area of farm mechanization is quite impressive, and the university is now leading in application of drone technology in agriculture.
అనుమతి లేని కోర్సుల పేరిట నారాయణ విద్యా సంస్థలు సాగిస్తున్న ఫీజు దోపిడీని అరికట్టాలని, ఈ కోర్సులను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఓబులేసు, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృథ్వీ డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు నారాయణ విద్యా సంస్థల ఎదుట ఆందోళన చేశారు. స్థానిక సోమలదొడ్డి నారాయణ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేయగా విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించారు. తమ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల పట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రవర్తనను జీర్ణించుకోలేని స్థానిక విద్యార్థులు అసభ్య పదజాలంతో దూషించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫీజులు దోపిడీ అరికట్టే వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో సోములదొడ్డి పరిధిలో ఉన్నటువంటి నారాయణ కళాశాల ఎదుట ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనుమతి లేనటువంటి కోర్సులను నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళ లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటిని అనేక సార్లు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు నారాయణ కళాశాల యాజమాన్యానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి అనేక సార్లు మా యొక్క ఉద్యమం ద్వారా అనేక సార్లు వినతి పత్రాలు విన్నవించుకున్న ఇంతవరకు విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే నారాయణ కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు అనుమతి లేనటువంటి కోర్సులను రద్దు చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నామ్స్ని పాటించాలని చెప్పేసి ఇవాళ ఎన్ఎస్యుఐ, ఏఐఎస్బి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే విద్యార్థి సంఘాలుగా ఏదానికైనా సిద్ధపడటానికి విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ నారాయణ కళాశాల యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాను. కల్లుగీత కార్మికులు హక్కుల కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మేకపోతుల రమణ పిలుపునిచ్చారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలము గొల్లచెర్లలో కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభ కేజీకేఎస్ డోర్నకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్రంలో తక్కువ శాతం ఓట్లు ఉన్న కులస్తులు ముందుకు పోతున్నారని, కానీ ఎక్కువ శాతం ఓటు బ్యాంకు ఉన్న గౌడ కులస్తులు దిగజారిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకటగౌడ్, జిల్లా అధ్యక్షుడు కల్లెపు సతీష్ కుమార్ గౌడ్, జెడ్పీటీసీ కమల రమనాథం తదితరులు పాల్గొన్నారు. చంద్రయ్య గారు లాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి సంఘం నాయకత్వంలో ఒక జిల్లా మహాసభే జరిగింది. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా.
ఆ మీటింగ్కి రమ్మంటే నేను అప్పుడు పాటలు డ్యాన్స్ చేసేది కాబట్టి అమ్మలారా అయ్యలారా అనే పాటకి డ్యాన్స్ చేసిన తప్ప ఈ కులం ముచ్చట్లు వీటి గురించి మాకు తెలియదు. అట్లాంటి మహాసభ జరిపాం. అప్పుడు మంద చంద్రయ్య, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మేకపోతల వెంకన్నన్న, గంధసీర్ సైదులు, రామస్వామి ఇట్లాంటి వాళ్ళ నాయకత్వంలో జరిగినాయి. అప్పుడు హైదరాబాద్ మీటింగ్ కూడా లారీలు ఎక్కేది. ఇప్పుడు లారీలల్లో ట్రాక్టర్లు ఎవరు ఎక్కరు, అందరికీ క్వాలీసు లేకపోతే దగ్గర అయితే ఆటోలు కావాలి. ఆ లారీ వచ్చిన తర్వాత వర్షం బాగా వస్తుంది, హైదరాబాద్ పోవాలి, తాటిపత్రి పెట్టి అందులో ఎక్కి హైదరాబాదు పోయి వచ్చినటువంటిది ఉన్నది. అంటే 35-40 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక్క చోటకి రావడానికి కారణం ఎవరు? అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు నేను 95లో వెళ్ళిన సంఘం కార్యక్రమాల కార్యకర్తగా బయటికి వెళ్ళిన, నా తర్వాత ఐడెంకన్న కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఇవాళ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఏర్పడితే దానికి కన్వీనర్గా ఉన్నాడు. అట్లాగే అంటే ఓ ఎమ్మెల్యే కాడికి పోవాలి, ఆ ఎమ్మెల్యే మంత్రి కాడికి తీసుకుపోతాడు, ఆ ఎమ్మెల్యే కాడికి వీళ్ళంతా కూడా మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు నాయకులు. అయితే ఇంత నాయకత్వం రావడానికి కారణం ఎవరు? ఈ యొక్క చైతన్యం రావడానికి కారణం ఎవరు అంటే ఈ చైతన్యం రావడానికి కారణమైనటువంటి ముఖ్య నాయకులు అమరజీవి బొల్లగాని పుల్లయ్య అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ రాజకీయ పార్టీలకు అతీత వెన్నారం అంటే కొంచెం ఆప్యాయంగా చూసేటువంటి వాళ్ళు. అట్లా అన్ని గ్రామాలు తిరిగే అప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అప్పుడే టీడీపీ వచ్చింది, మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అంటే రైతులు భూస్వాములు మా పార్టీలో ఉంటేనే షెట్లు ఎక్కనిస్తాం, మా పార్టీలో లేకపోతే షెట్లు ఎక్కనియమని చెప్పి ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు. ఇబ్బందులు పెట్టడమే కాదు, చెట్లని మొగిల్లో మందు పోసి చంపేటువంటి వాళ్ళు. అట్లాంటి సందర్భంలో పార్టీలకు అతీతంగా సమీకరించి దొరలకి భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సంఘం ఏది అంటే అది కల్లు గీతా కార్మిక సంఘం తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వాళ్ళకి చాలామందికి మనకి ఏం చేసింది సంఘం అనేటువంటిది ఉంటుంది, అరే మనకి ఏమి రాలేదు కదా అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మనం చాలా హక్కులు సాధించాం, ఇంకా సాధించాల్సినటువంటివి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాడు గైనైన్ కదా మైబూజ్ చట్టం, నేనున్నప్పుడు కూడా ఉన్నది మైబూజ్ చట్టం. అంటే ఎవరన్నా రైతుతో కొట్లాడితే భూస్వామికి మనకి కోపం వస్తే లేకపోతే వాడు చెప్పినటువంటి పార్టీకి ఓటేయకపోతే మనల్ని బెదిరించేదనమాట, నేను మైబూజలో పెడతా జాగ్రత్త. మైబూజలో పెట్టడం అంటే పలానా నా భూమిలో ఇన్ని చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు సరిగా నీటిపై రకరకాల విన్యాసాలు చేస్తూ 31 ఏళ్ల మహిళ ఆకట్టుకుంటుంది. బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవి పంచాయతీ హనుమంతనగర్కు చెందిన బాలనాగమ్మ చిన్నప్పటి నుండి నీటిపైన తేలే అలవాటు చేసుకుంది. అడపదడప స్థానికంగా ఉండే కాలువలో వెల్లకిలా పడుకొని తేలియాడుతూ విన్యాసాలు చేస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విన్యాసాల వీడియోలు ముత్తాయిపాలెంకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది కాస్త వైరల్ అవుతూ వీక్షకులకు కనువిందు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినాన్ని పాటిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 5,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గౌరవప్రదమైన నిర్ణయమని తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఒక మతాలను రెచ్చగొట్టాలి. మళ్ళీ ఎప్పుడు లేని విధంగా వాళ్ళ కొత్తగా డ్రామాలు బీజేపీ నాయకులు కొత్త డ్రామా ఆడుతూ వాళ్ళకి ఏదో దేశభక్తి ఉన్నట్టు రాష్ట్రం మీద భక్తి ఉన్నట్టు చేస్తున్నారు. తప్పది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అసెంబ్లీలో మేము అందరం కూడా శాసనసభ్యులు అందరం కూడా తీర్మానించాం. అది వన్ సైడ్గా చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్లమెంట్ భవనానికి మేము పేరు పెడతామని అనౌన్స్ చేయండి. ఫస్ట్ దమ్ము ఉంటే మీరు ఏదో అమిత్ షా గారు రావటం, ఒక ఎస్సీ నాయకుడు ఇంటిని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ ఇంట్లోకి వెళ్ళి మేము భోజనం చేసాం, మేము దళితుల ఇంట్లో అన్నం తిన్నాం, దళితుల ఇంట్లో టిఫిన్ తాగాం, దళితుల ఇంట్లో ఛాయ్ తాగామని చెప్తాం తప్పితే మీరు దళితులకు చేసింది ఏం లేదు. అది కూడా పెద్ద షోపటం. మీరు తెచ్చుకున్న ఫుడ్డే ఆ దళితుల ఇంట్లో తింటాం తప్పితే ఆ దళితులు పెట్టిన ఫుడ్ ఎప్పుడు తినలేదు మీరు. ఇవాళ మీకు అంత ప్రేమ ఉంది, మరి దళితుల మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు అనౌన్స్ చేయండి. ఎందుకు చేస్తలేదు? మేము అదే డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. మంచి ఆ తెలంగాణలో అందరం కూడా కుల మతాలు అందరం కూడా కలిసి ఉండి ఈ వజ్రోత్సవాలని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇవాళ మా కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండంగా మరి ర్యాలీ తీసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల హైదరాబాద్ బోరబండ డివిజన్ దళిత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ మోతీనగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్కి కూడా దళిత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఏడి మధు, కృష్ణమోహన్, కె యాదగిరి, జి మాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషనీయం. బోరబండ డివిజన్ దళిత సంఘాల నుంచి మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. ధన్యవాదాలు. నిజంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా 100% మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు 100% అది ఆయనకే వర్తిస్తుంది, ఆయనకే చెల్లుతుంది. కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణను బడుగు బలహీన వర్గాలకి చాలామందిని ముందరికి తీసుకెళ్ళి అందరితో ఈక్వల్గా చూడాలనుకోవడం నిజంగా చాలా మంచి నిర్ణయం కేసీఆర్ గారిది. అందరూ కేసీఆర్ గారికి దళిత సంఘాలన్నీ ఆయన కృషిని మరవకుండా ఆయనకు సపోర్ట్గా ఉండి మన దళిత సంఘాలన్నీ ఆ నిర్ణయాన్ని మనం ఎక్కడ దళిత సంఘాలు ఉన్నా ఏ సంఘాలు ఉన్నా కానీ ఈ నిర్ణయాన్ని 100% ఆహ్వానించి అందరూ సపోర్ట్గా ఉండాలని అందరికీ మా హెచ్ఎస్డి తరఫున తెలంగాణ డివిజన్ తరఫున ఈ బోరబండ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై. చిత్తూరు కుప్పంలో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి చేశారని గ్రనైట్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కుప్పం నుండి 45,000 మంది బెంగుళూరుకు పనుల నిమిత్తం వలసలు వెళ్లారని, చంద్రబాబు నిర్వాకంతో గ్రనైట్ కార్మికులు బలవుతున్నారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అక్రమ గ్రనైట్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గ్రనైట్ కార్మికులపై కక్ష సాధింపు తగదని అన్నారు. మనకి ఇక్కడ మనం చంద్రబాబు ఇక్కడ ఉండే మొత్తం ప్రజలంతా 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన
ఓట్లేస్తా ఉన్నాము. ఆయన ప్రజలు నామినేషన్ అయిపోయినా కూడా గెలిపిస్తూ ఉన్నాము. ఇట్లా వండుకొని ఆయన నమ్ముకొని ఉన్నా కూడా ఆయన మొన్న ఇక్కడ లోకల్ లెవెల్లో యూనివర్సిటీ ఇంకోని ఇక్కడ ఇల్లుగల్లాగా జరుగుతుందని చెప్పేసి ఆయన తీసుకుపోయి ఇన్ని ఏళ్ళు ఆయన ప్రభుత్వం ఆయన సీఎం 14 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా 14 ఏళ్ళు సీఎంగా పరిపాలన చేసినప్పుడు కూడా ఇదే మాదిరి క్వారీలు జరుగుతూ ఉంది, లీగల్ క్వారీలు జరుగుతూ ఉంది. ఒకటో రెండో ఎవరో వాళ్ళు కూడా ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు బయట వాళ్ళు చేసుకుంటారని మనకు అంత సంబంధం లేదండి. మా లీగల్ క్వారీలు అంతా పోయి ఈయన ఎప్పుడు 14 ఏళ్ళు సీఎం గారు పోయేసి ఒక క్వారీలో పోయి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అనేది ఇదంతా మంచిది కాదు. అదేవిధంగా మా మినిస్టర్ గారిని పెద్దరెడ్డి గారిని గ్రానైట్ మాఫియా అనేది ఆయన కుప్పంలో గ్రానైట్ అనేది ఎవరు ఏం చేసుకుంటారు ఏమనేది కూడా ఆయన చూడడు. ఏమైనా ప్రజా సంక్షేమాలు జరుగుతా ఉందా వస్తా ప్రజలకు చేరుతా ఉంది అని తెప్పిస్తే వేరే ఏది చేయడు, చూసుకోడు. ఆయన పైన మన చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎక్స్సీఎం గారు చెప్పడం చాలా దారుణంగా ఉంది. అయితే ఇక్కడ ఒక సంవత్సరం ఇంకా ఈ గ్రానైట్ పరిశ్రమలు నిలుపుదల ఇంకా ఇక్కడ చాలామంది తినేదానికి తిండికి కరువు అయింది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది పెద్ద మనసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పదే ఊరికే ఇక్కడ కుప్పంలో ఏం చేయలేదు, వీరికి న్యాయమే చేసినా ఎన్ని ఏళ్ళు వీరి వెనకాల వంటి అందరూ సపోర్ట్ చేసి బాగా బంపర్ మెజార్టీతో తీసుకుని వచ్చినారు. అతనే వచ్చి అది అర్థం చేసుకోకుండా ఊరికే ఎక్కడో ఇల్లీగల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు, పెద్దరెడ్డికి సంబంధం ఉంది అనేది మాట్లాడేది ఇదంతా మంచిది కాదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఇక్కడ వచ్చిన చాలా 30,000 మంది 40,000 మంది దాకా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ లేకుండా 8 నెలలుగా 9 నెలలుగా వర్క్ నిలిచిపోయింది కుప్పంలో. లారీ వాళ్ళు కానీ బిజినెస్ మెన్లు కానీ అందరికీ వచ్చేది ఇక్కడ చాలా ఇబ్బందులు. చంద్రబాబు నాయుడుకు ఈసారి మేము ఎలక్షన్లో సరైన గుణపాఠం నేర్పిస్తాం. పెద్దరెడ్డి గారిని నానా భాషలు మాట్లాడేది ఇది సరైన పద్ధతి కాదు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా వేమూరు, అమర్తలూరు, చుండూరు మండలాల ప్రజలు 18 లక్షల రూపాయల విరాళాలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చేతుల మీదుగా కమిటీకి అందజేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర వేమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆనందబాబు ఆధ్వర్యంలో వేమూరు, అమర్తలూరు, చుండూరు, కొల్లూరు, బట్టిప్రోలు మండలాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతులకు అండగా పాదయాత్ర అశాంతమైన వారితో కలిసి నడిచారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని హైదరాబాద్లోని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న అంబేద్కర్ పేరు నామకరణం చేసిన సీఎం కేసీఆర్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని చందానగర్ డివిజన్లోని పీజీఆర్ స్టేడియంకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. నాయకత్వం
మన తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు ఎల్లమ్మడ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. అంబేద్కర్ పేరు మేము ఈరోజు మా కేసీఆర్ స్ఫూర్తితో అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఆ విషయం మీద పార్లమెంట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా పార్లమెంట్లో కూడా ఈ పేరు పెట్టాలి. ఎందుకంటే అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది, సచివాలయం కూడా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా కేసీఆర్ గారు అన్ని కులాలకు అతీతంగా ఇలా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కోరిక మేరకు, అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఇది కాదు, అన్ని కులాలకు రాజ్యాంగం రాసిన రాజ్యాంగవేత్త కాబట్టి అందరి వాడు కాబట్టి తప్పకుండా ఈ పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అందుకే ఈరోజు ఎల్లమ్మవాడ చౌరస్తాలో పెద్ద ఎత్తున మేము పాలాభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ గారికి కూడా మేము సచివాలయానికి పేరు పెట్టినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి నల్గొండ జిల్లా హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ టీఆర్ఎస్ మండల నాయకులు పాలాభిషేకం చేశారు. దళిత బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు దిశగా పరిశోధనలు సాగాలి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు. నారాయణ విద్యా సంస్థల్లో అనుమతి లేని కోర్సులను రద్దు చేయండి. ఎన్ఎస్యుఐ ఏఐఎస్బి డిమాండ్. హక్కుల కోసం కల్లుగీత గీతా కార్మికులు కలిసికట్టుగా పోరాడాలి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మేకపోతుల రమణ పిలుపు. నీటిపై తేలియాడుతూ రకరకాల విన్యాసాలతో ఆకట్టుకుంటున్న మహిళ. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.